హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం కొబ్బరి పాలతో కమ్మని పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ, లేదా ఏదైనా స్పెషల్ ఒకేషన్స్కి కానీ, లేదా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఇలా పులావ్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పులావ్ కోసం ఇక్కడ నేను సగం కొబ్బరికాయని తీసుకున్నాను. ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుందాము. నీళ్ళు వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి వడబోసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో కానీ స్పాచులాతో కానీ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కొబ్బరి పాలన్నీ కిందికి వచ్చేస్తాయి. ఈ కొబ్బరిని మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా కొబ్బరి పాలను సపరేట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు రైస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ని అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకుందాము. ఇలా 2 సార్లు బాగా కడిగాక ఇప్పుడు ఇందులోకి తిరిగి నీళ్ళని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్లోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మసాలాలను వేసుకుందాము. 2 ఇంచుల దాల్చిన చెక్కని, పావు టీ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, కొద్దిగా జాపత్రి, 1 స్టార్ అనైస్, 5-6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులను వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని, 1 ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, 1 టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసి టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకుందాము. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల దాకా కొబ్బరి పాలను వేసుకోవాలి. కొబ్బరి పాలు కొంచెం తగ్గినట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి, చాలా పొడి పొడిగా వచ్చింది కదా. మనం ఈ రైస్ని ఇలాగే తినేయొచ్చు, లేదంటే ఏదైనా మసాలా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ హడావిడి లేకుండా హెల్తీగా ఇలా లంచ్ బాక్స్లోకి కూడా చేసి పెట్టేసేయచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ పులావ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.